ఎలాంటి పోరాటాలు చేయబోతున్నారు, అసలు ఏం స్లోగన్స్ తీసుకుర్రు, మీరు ఏం చేస్తారు ఇప్పుడు నెక్స్ట్? మేము ప్రధానమంత్రి గారికి మెమరాండమ్స్ ఇచ్చాము, ధర్నాలు చేసినప్పుడు మెమరాండం ఇచ్చాము. దీంట్లో మొట్టమొదటిది ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ఉంచాలి, దాన్నే అమలుపరచాలి. కొత్త పెన్షన్ విధానం, న్యూ పెన్షన్ స్కీమ్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ రెండింటిని కూడా అమలుపరచకుండా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము 8వ పే కమిషన్ అపాయింట్ చేసి జనవరి 12వ తారీఖు మీరు అనౌన్స్ చేసి ఇప్పటిదాకా చైర్మన్ని కమిటీని వేయలేదు. మాకు జనవరి 1, 2026 నుంచి 8వ పే కమిషన్ అమలుపరచడానికి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇట్లాగే వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ ఏదైతే పెట్టారో 2025 ఫైనాన్స్ బిల్ 2025తో పాటు దాన్ని మీరు ఉపసంహరించుకోండి, అది అమలు చేయకుండా దాన్ని ఉపసంహరించుకొని మాకున్న ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో పెన్షన్ అనేది హక్కు అనేది ఏదైతే ఉందో ఆ పెన్షన్ కొనసాగించండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఇవే కాకుండా కూడా ఇప్పుడు లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ లేబర్ కోడ్స్ మీద, అట్లాగే మాకు 18 నెలల కరువు భత్యం అరియర్స్ కూడా రావాల్సింది, అది 18 నెలలు ఇవ్వలేదు కరోనా టైంలో. ఇవే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయాలని, మెయిన్ సీనియర్ సిటిజన్కి సమాజంలో ఒక గౌరవంగా బతకాలా, ఆయన ఆరోగ్యంగా బతకాలా, మెరుగైన వైద్య సదుపాయం అందాలి అతనికి. ఒక సీనియర్ సిటిజన్కి తుది శ్వాస వదిలేటప్పుడు వరకు అతనికి మెరుగైన వైద్య సదుపాయం అందాలా. ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. చాలా మంది పెన్షనర్స్ అబోవ్ 85 years వాళ్ళు ఉన్నారు, 100 years దాకా ఉన్నారు. ఇప్పుడు నేను 70 years. సో 70 years అంటే నేను నెలలో 20 రోజులు తిరిగినా కానీ తిరుగుతూనే ఉంటాను. ఢిల్లీ వెళ్తాను, బాంబే వెళ్తాను, అన్ని ప్లేసెస్ తిరుగుతూనే ఉంటాను. అంటే మనకి మెరుగైన వైద్య సదుపాయం అందించాలా, మనం హెల్తీగా ఉండగలుగుతాము, సమాజానికి ఇంకా సేవ చేయగలుగుతాం. బికాజ్ రిటైర్ అయిన తర్వాత సమాజానికి సేవ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. మేమంటాం వాలంటరీ సర్వీసెస్, మా సర్వీసెస్ వాడుకోండి మీరు. అన్ని మినిస్ట్రీలు అంటాం మమ్మల్ని వాడుకోండి మీరు. రైల్వే హాస్పిటల్లో మేము వాలంటరీ సర్వీస్ చేస్తున్నాం, హాస్పిటల్లో వాలంటీర్ లాగా పనిచేస్తున్నాం. కౌన్సిలింగ్ ఉండదు అక్కడ. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది. డాక్టర్ టైం వేస్ట్ కాకూడదు, ఒక పారామెడికల్ టైం వేస్ట్ కాకూడదు. మేము దా గ్యాప్ ఫిల్అప్ చేయడానికి మేము పోయి హాస్పిటల్లో కూర్చుంటాం. కొందరు ఒక 25 మంది పోయి హాస్పిటల్లో కూర్చుంటారు, తిరుగుతూ ఉంటారు, వాలంటీర్ ఇది పెట్టుకుంటారు, బ్యాచ్ పెట్టుకుంటారు. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగుతారు, ఎవరితో మాట్లాడాలంటే డాక్టర్తో మాట్లాడాలంటే వాళ్ళు ఎన్లైటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, డిపార్ట్మెంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఇట్లా పెన్షనర్స్ ని మీరు సమాజంలో మంచికి వాడుకోవాలా, వాళ్ళ హక్కుల్ని ఏదైతే మేము హక్కుల్ని సాధించుకున్నామో దాన్ని నిలబెట్టుకోవాలి. ఫస్ట్ మా ఫెడరేషన్స్ చేసేది ఏమంటే, మేము గత 60 సంవత్సరాలుగా కొన్ని హక్కుల్ని సాధించుకున్నాం. ఫ్యామిలీ పెన్షన్, సెకండరీ ఫ్యామిలీ పెన్షన్, ఏజ్ రిలేటెడ్ పెన్షన్, కమ్యుటేషన్. 15 years తర్వాత మా కమ్యుటేషన్ రెస్టోర్ అవుతుంది. మనం ఆ రెస్టోర్ అయ్యేదాన్ని 12 సంవత్సరాలకు చేయమంటున్నాము. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ 1000 రూపాయలు ఉన్నది 3000 చేయమంటున్నాం. 1000 రూపాయలు ఎప్పుడో ఫిక్స్ చేశారు. ఇట్లాగే మాకు ప్రతి సర్వింగ్ ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే జీతంలో ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ ఉంటుంది, ఇంక్రిమెంట్ అంటారు దాన్ని, అట్లాగే పెన్షనర్ కూడా ప్రతి సంవత్సరం 1% పెంచండి, 5 సంవత్సరాలకి 5% పెంచండి అని చెప్పి అడిగాం మేము. గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది, ఆ కమిటీ పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసింది. ఏమన్నారు, పే కమిషన్లు అవన్నీ మీకు అమలు పరుస్తారు, మీరు అడిగిన కోరికలన్నీ ఆల్రెడీ పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసింది. మీరు అడిగినట్టు మేము పార్లమెంటరీ కమిటీ వేసాము, కమిటీ రికమెండ్ చేసింది, పే కమిషన్ కూడా రికమెండ్ చేస్తే మేము ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని వేరే రకంగా కోత పెట్టాలా, ఒక రకంగా ఏదో చేస్తాము అని నటన చేస్తూ ఇంకో రకంగా కోత పెట్టాలని ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్ అని తీసుకొచ్చేసి మాకు అడ్డుగోడలాగా చేసింది. దీనికి మేము 1 సంవత్సరం ప్రోగ్రామ్స్ కొన్ని పెడుతున్నాము. మానవహారం ఒకటి చేయాలని చెప్పి సెప్టెంబర్ నెలలో, ఆగస్టు నెలలో. అట్లాగే ఇప్పుడు 9వ తారీఖు ఏదైతే 10 కేంద్ర కార్మిక సంఘాలు ఒకరోజు స్ట్రైక్ సమ్మె, ఆల్ ఇండియా సమ్మెకి పిలుపునిచ్చింది. దానికి కూడా ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ NCCP ఆధ్వర్యంలో భారతదేశంలో అన్ని పెన్షనర్స్ అసోసియేషన్స్ అన్ని NCCPలో మెంబర్ కానీ కాకపోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్స్ అన్ని కూడా ఈ దేశవ్యాప్త సమ్మె, ఒకరోజు సమ్మెకి మద్దతు తెలుపుతూ మా యొక్క డిమాండ్స్ కూడా దాంట్లో పెట్టాలని చెప్పేసి అడగడం జరిగింది. మాకున్న ఈ పెన్షన్ ప్రొటెక్షన్ ఏదైతే కావాలని చెప్పేసి దానికి కూడా మేము పెద్ద ఎత్తున ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒకటి చేస్తున్నాము. సుందర విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ దాకా ఒక ర్యాలీ తీసి అక్కడ కేంద్ర కార్మిక సంఘాలతో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిసి మా కోరికలు కూడా సాధించాలి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సర్వీస్ చేసే వాళ్ళు రేపు రిటైర్ అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండొద్దు, బతికినంత కాలం
సేఫ్గా ఉండాలా, హెల్తీ లైఫ్ ఉండాలని చెప్పేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండాలా, పెన్షనర్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకూడదు, పిల్లల మీద ఆధారపడకూడదు అని చెప్పేసి మేము గవర్నమెంట్కి అపీల్ ఇచ్చాము, మెమరాండమ్స్ ఇచ్చాము, మెసేజెస్ పంపించాము. ఇంకా రిప్లైస్ కూడా మాకేం రావట్లేదు, గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటిదాకా ఏం స్పందించట్లేదు. ఎవరైనా అఫీషియల్ని కలపాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది. మంత్రుల్ని కలవాలన్నా ప్రధానమంత్రి గారిని చాలాసార్లు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ అడిగాము, కానీ మెమరాండమ్స్ అయితే ఇచ్చాము, అపాయింట్మెంట్ దొరకలేదు మాకు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పెన్షనర్స్ అందరూ ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ బిల్లుని గవర్నమెంట్ వాపస్ తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కూడా మేము, కామన్ పబ్లిక్ ఏమనుకుంటారంటే పెన్షనర్కి చాలా ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు. ఇన్కమ్ రాదు, బోనస్లు రాదు, వచ్చే పెన్షన్ సరిపోదు. ఇప్పుడు రైల్వే కన్సెషన్ కూడా తీసేశారు. సీనియర్ సిటిజన్కి రైల్వే కన్సెషన్ ఉన్నది, ఎక్కడన్నా పోవాలంటే 40% కన్సెషన్ పురుషులకి, 50% మహిళలకు ఉండింది. కరోనా తర్వాత అది కూడా తీసేశారు. దాన్ని కూడా రైలు మంత్రికి రిప్రజెంట్ చేశాము, ప్రధానమంత్రికి చేశాము, అది కూడా ఇప్పటివరకు రాలేదు. కాబట్టి పెన్షనర్ సమస్యల్ని పరిష్కరించాలా, ఉన్న హక్కుల్ని గవర్నమెంట్ హరించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెన్షనర్స్ అసోసియేషన్స్ మీద ఉంది. కామన్ మ్యాన్ సపోర్ట్ కూడా అడుగుతున్నాం మేము. కామన్ మ్యాన్లో పోయి కూడా, కామన్ పబ్లిక్లో కూడా మీరు కూడా సపోర్ట్ చేయండి మాకు. గవర్నమెంట్ ఏం చేసిస్తుందంటే ఒక చెడు ప్రచారం చేసింది, పెన్షనర్కి డిఏ ఇస్తున్నాము, 4 సార్లు డిఏ 2% ఎలిజిబుల్ అంటాడు, 2% డిక్లేర్ చేసింది అంటాడు, 2% పేమెంట్ అయిపోయింది అంటాడు. ఈ 4-5 సార్లు పబ్లిసిటీ, పబ్లిక్ ఏమనుకుంటాడు, సార్ అప్పు కబీబీ డిఆరా అని, ప్రతి నెల డిఏ వస్తుందని అనుకుంటాడు. అది రాదు, అది 2% వచ్చేది, చేతికి వచ్చేది ఒక్కసారి. కానీ గవర్నమెంట్ పబ్లిసిటీ ఇచ్చే 4-5 సార్లు ఇస్తుంది. పే కమిషన్ కూడా అంటే పే కమిషన్ అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు ఒకసారి, మళ్ళీ అది రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఒకసారి, ఇట్లా అన్నీ చెప్తారు, కానీ వచ్చేది కొంచెమే వస్తుంది చేతికి. కాబట్టి మీ ద్వారా మేము మా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కానీ, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ కానీ, ఈ 9వ తారీఖు జరిగే సమ్మె, దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతూ అందరు భాగస్వాములయ్యి మీ యొక్క సానుభూతిని తెలియజేస్తూ మన యొక్క డిమాండ్స్ని పబ్లిక్లో కూడా తీసుకెళ్లాలా. పబ్లిక్ కూడా సింపతి అనేది రావాలి. పబ్లిక్ సింపతి రావాలంటే మనం ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే, ఎంపీలు వాళ్ళు ఎట్లా పెన్షన్ తీసుకుంటున్నారో, అప్పుడైతే డబ్బులు వాళ్ళకి ఇది కావట్లేదు. వాళ్ళు లక్షల రూపాయలు పెన్షన్ తీసుకుంటారు. కామన్ మ్యాన్కి వచ్చేసరికి ఫండ్ లేదు, మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉందని చెప్పి గవర్నమెంట్ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీరందరూ, మాకు అందరికీ కూడా, మా క్యాడర్కి కానీ గవర్నమెంట్ కూడా మీ ద్వారా అపీల్ చేయడం ఏమంటే, పే కమిషన్ చైర్మన్ని తొందరగా అనౌన్స్ చేయండి, పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా నోటిఫై చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ గారు. ప్రజలారా విన్నారు కదా, సీనియర్ సిటిజన్లుగా గతంలో తమ జీవితాన్నంతా దేశ సేవకై ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన వాళ్ళను గౌరవించుకోవాల్సిన అవసరం అయితే భారతదేశానికి ఉంది. వాళ్ళకు హక్కుగా రావాలి, అది ఏదో జాలితో రావాల్సింది కాదు. వాళ్ళ హక్కుగా రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 14 ఆధారంగా కానీ, అనేకమైన హక్కుల ద్వారా హక్కుగా రావాల్సిన ఈ పెన్షన్ కానీ, సౌకర్యాలు కానీ, గౌరవం కానీ, దానికోసం వాళ్ళు ఈ ఏజ్లో కొట్లాడాల్సిన పరిస్థితి, ఫైటింగ్ చేయాల్సిన పరిస్థితి, ధర్నాలు చేయాల్సిన పరిస్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. మరి ఈ ప్రభుత్వాలు అందరికీ జన ప్రభుత్వాలు అంటున్నాయి. మరి అలాంటప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్ కనిపించట్లేదా అని ప్రశ్న మాత్రం వస్తుంది. వాళ్ళు మాత్రం న్యాయబద్ధమైన ఒక డిమాండ్ అయితే చేశారు. మరి దానికి సంబంధించి మీరేమంటారో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.